నిరసన తెలియజేసే హక్కు అందరికీ ఉంది. నేను చెప్తున్నాను, మేమందరం కూడా జైపాల్ రెడ్డి గారి స్ఫూర్తి స్థల దగ్గర, ట్యాంక్ బండ్ల దగ్గర మేము నిరసన చేస్తాం. ప్రభుత్వాన్ని ఏమనం, ఆవిడ ఏమనం, మేము ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం. ఆవిడ కనుక రెస్పాండ్ చేయకపోతే బడ్జెట్ సెషన్ అయిపోయిన వెంటనే, సెషన్ ఉంది కాబట్టి ఈరోజు కూడా ఆగాం. మాకు తెలుసు గవర్నెన్స్ ఎంత ఇంపార్టెంట్, ప్రజల సంక్షేమం ఎంత ఇంపార్టెంటో. ఈ రోజు వరకు దివ్యాంగ సమాజం తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ వెళ్ళి పోరాటాలు చేయలే. ఒక్క రూపాయి కూడా వీళ్ళకై వీళ్ళు అడిగింది లేదు. ఆ ఉద్యోగాలు కూడా అడిగింది లేదు. చాలా సందర్భాల్లో నేను 12 సంవత్సరాలు సివిల్ సర్వీసెస్లో పనిచేశాను. డిప్యూటీ డైరెక్టర్ డిఫెన్స్ రిజైన్ చేశాను. 2017లో 167 ర్యాంక్ వచ్చినా ఇలాంటి ఆఫీసర్లు ఉండబట్టే, నా తోటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉండబట్టే స్వతంత్రంగా బతకాలి, నేనేంటో ప్రూవ్ చేయాలని చెప్పి మొత్తం వదిలేసి వచ్చి కూర్చున్నాను హైదరాబాద్లో. ఇలాంటి ర్యాంకర్ని, ఇలాంటి ఐఏఎస్ ఆఫీసర్ని దాదాపు 100 మందిని తయారు చేశాను. ఐఏఎస్ అవడం గొప్ప కాదు, మానసిక లోపం లేకపోవడం గొప్ప. ఎంతో మందికి నాలెడ్జ్ ఉంటుంది, 4 బిట్లు రాస్తే ఐఏఎస్లు అవుతారు. కానీ మానసికంగా మనిషికి సామర్థ్యం లేకపోవడం, క్యారెక్టర్ లేకపోవడం చాలా చాలా తప్పు. చేతిలో ట్విట్టర్ ఉంది, 4 ఇంగ్లీష్ మాటలు వచ్చేసని చెప్పేసి ఏది పడితే అది రాసి పడేస్తే ఊరుకోవడానికి ఎవరు ఖాళీగా లేరు. నేను జనరల్గా బయటికి రాను ఇలాంటి విషయాలు. కానీ ఫస్ట్ టైం నేను ట్వీట్ చేసిన తర్వాత కొన్ని వందల మంది, కొన్ని వేల మంది డిఫరెంట్లీ ఏబుల్డ్ పిల్లలు నాకు ఫోన్ చేశారు. మేడం మీరు ఖండించకపోతే మీరు పెద్ద నేరం చేస్తున్నారని చెప్పి. నాకు అర్థమైంది, నేను ఈరోజు బయటికి రాకపోతే నేను బతుకున్నా వ్యర్థం అని చెప్పి నేను మా ఇంట్లో చెప్పే వచ్చాను. ఈ సమస్య అంతమయ్యేంత వరకు నేను ఏమైపోయినా పట్టించుకోవద్దు, నేను ఇంటికి వచ్చినా రాకపోయినా పట్టించుకోవద్దు అని చెప్పి. ఐఎమ్ వెరీ వెరీ షూర్. బట్ ఓన్లీ థింగ్, నిరసన ఏ విధంగా ఎప్పుడు తెలియజేస్తాం, సీఎం గారు దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం, అభ్యర్థిస్తున్నాం, అందరి తరపున మేమందరం మాట్లాడుతున్నాం. మీరు దీనిపైన ఇమీడియట్గా విని రెస్పాండ్ అయ్యే యాక్షన్ తీసుకోవాలి. సిఎస్ గారు మీరు యాక్షన్ తీసుకోవాలి. అపోజిషన్ పార్టీస్ తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీలు, స్వపక్షాలు విపక్షాలు అందరూ కూడా దీన్ని ఖండించాలి. బ్యూరోక్రాట్స్ మీకు అందరికీ ట్విట్టర్స్ ఉన్నాయి, మీరు ఎందుకు దీనిలో రెస్పాండ్ అవ్వట్లేదు? మీరు అందరూ ఐఏఎస్లు ఐపీఎస్లే కదా, ఒక తోటి ఐఏఎస్ అని మీరు సమర్థిస్తున్నారా అని నేను అడుగుతున్నా, చెప్పండి. ఇలాంటి కామెంట్స్ స్మితా సబర్వాల్ గారికి రేపు ఏదైనా అయింది, కాలో చేయ విరిగింది, ఏదైనా ప్రాబ్లం వచ్చి అలా జరుగుతుందని మేము కోరుకోవట్లా, జరగకూడదనే కోరుకుంటున్నాం. అప్పుడు కూడా ఆవిడ ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తారా? ఆవిడ ఐఏఎస్ రిజైన్ చేస్తారా ఆ క్షణంలో? నా క్వశ్చన్ ఇది. ఈరోజు ఆవిడ మెంటల్గా అన్ఫిట్ అని మేము తెలుస్తున్నాం, రిజైన్ చేయమని చెప్పండి, సరెండర్ చేయండి సెంట్రల్ గవర్నమెంట్కి, చూద్దాం. సో వీ వాంట్ జస్టిస్, న్యాయం కావాలి, నాకు జస్టిస్ కావాలి, ఇదే మా కోరిక, మా డిమాండ్. దయచేసి మీడియా వాళ్ళందరూ కూడా దీన్ని సహకరించాలి, మీరందరూ కూడా ఖండించాలి. మీరు జస్ట్ నిన్నటి నుంచి నేను వార్తలు చూస్తున్నా, ఇవిడ ఇలా అన్నారు, సంచలనంగా అన్నారని రాస్తున్నారు. మీకు కూడా ఒక తప్పు జరిగేటప్పుడు సమాజం పట్ల బాధ్యత లేదా? చాలామంది మీరు సమాజం కోసం పనిచేస్తారు కదా. సెకండ్ వర్షన్ అలా అంటాం న్యాయమా? చాలా మంది మీ బంధువులు పిల్లలు మీ వాళ్ళు ఉండుంటారు కదా, కాళ్ళు చేతులు ఏదో ఒక ప్రాబ్లం ఉన్నాళ్ళు, అవి లేనంత మాత్రాన వాళ్ళు పైకి రాకుండా పోతారా? వాళ్ళు ఐఏఎస్లు కాలేకుండా పోతారా? చెప్పండి. ఇది ఎంతమందికి నిరుత్సాహపరుస్తుంది, ఎంతమంది యువతని దీన్ని ఈ స్టేట్మెంట్ అనేది వాళ్ళ మనసులను గాయపరుస్తుంది చెప్పండి. ఈ అనుచిత వ్యాఖ్యలు చేయడం సహజమేనా? ఆవిడ పైన మేము ఎప్పుడైనా చేసామా? మీకు ఒక చెప్తాను 2 ఎగ్జాంపుల్స్. 2012లో అవుట్లుక్ మ్యాగజైన్ వాళ్ళు ఆవిడ పైన ఆర్టికల్ రాశారు. ఆవిడ చాలా బాధేసింది, ఆవిడ పైన డిఫమేషన్ కేసు వేసింది. లాస్ట్ ఇయర్ ఎవరో తహసీల్దార్ ఆవిడ ఇంట్లోకి దూరాడని చెప్పి ఆవిడ పైన కేసు పెట్టింది. ఆ పర్సనల్ విషయాలకు వస్తే అంత సెన్సిటివ్. ఈ సున్నితత్వం మాకుందా? ఒక సమాజాన్ని అంటే ఊరుకుంటారా? ఒక ఇండివిజువల్ అంటే నీకు అంత కోపం వచ్చిందే? ఇది ఒక సమాజం కదా. సమాజం మొత్తం నీకు బ్లాంకెట్ స్టేట్మెంట్స్ ఇస్తే మేము ఊరుకుంటామా? అంటే నువ్వు ఐఏఎస్ కాబట్టి నిన్ను అవుట్లుక్ మ్యాగజైన్ రాస్తే నువ్వు కేసు వేస్తావు, నువ్వు ఐఏఎస్ కాబట్టి నీ దగ్గరికి ఎవరైనా వస్తే మీ ఇంట్లోకి ఎవరైనా చొరబడితే నువ్వు కేసు వేస్తావు. అది వ్యక్తిగతమైన అంశం, అయినా స్టిల్ నువ్వు వేసావు. ఈ రోజున ఒక సమాజాన్ని నువ్వు అన్నావు, దానికి నీ పైన ఏమేయాలి? నిన్నటి నుంచి ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి, మహారాష్ట్ర నుంచి కొన్ని వందల మంది నాకు ఫోన్ చేసి రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ కింద మీద కేసు పెడతాం, భారతీయ న్యాయ సంహిత మీద గురించి కేసు పెడతాం. నేను ఆగండి, ఫస్ట్ మనం న్యాయంగా వెళ్దాం, ఆవిడ ఒక స్థానంలో ఉన్నారు చెప్పి చూద్దాం అని చెప్పి చాలా మంది ట్వీట్ పెట్టారు ఆవిడకి తప్పండి అని. దానికి రిప్లై ఇస్తాను నేను, రైట్ అని సమర్థించుకుంటున్నారు అనమాట. ఎంతవరకు ఇది న్యాయం? ఈరోజు నేను కూడా ఆపే శక్తి లేదు. చాలా మంది ఖచ్చితంగా ఆవిడ మీద కేసులు పెడతారు. సమాధానం చెప్పుకోండి. అంటే ఆవిడ ఇంట్లోకి మనిషి వస్తే ఆవిడ కష్టం అయిపోయింది, ఆవిడ గురించి ఆర్టికల్ రాస్తే ఆవిడ కష్టమైంది. ఒక సమాజాన్ని ఆవిడ అంటే మాకు కష్టం కలగదా? ఎవరు ప్రశ్నించాలి చెప్పండి? వాయిస్లెస్ కమ్యూనిటీస్ డిఫరెంట్ లేబుల్ కమ్యూనిటీ ఇన్ ఇండియా. ఎవరికైతే గళం లేదో వాళ్ళు డిఫరెంట్ లేబుల్. ఇంతమంది మీడియా ఇక్కడ ఉన్నారు, వాళ్ళందరికీ ఎవరన్నా ఇలాంటి గళం వినిపించగలిగారా? మీరు ఎవరన్నా వాళ్ళ గళం తీసుకున్నారా? వాళ్ళ వాయిస్ తీసుకున్నారా? ఈ రోజున
ఆవిడ అంటే ఆవిడ చూపిస్తున్నారు కానీ మా వాదన వినిపిస్తున్నారా నిన్నటి నుంచి? జస్ట్ ఐమ్ ఆస్కింగ్. షీ జస్ట్ అన్ ఐఏఎస్. ఆవిడ ఒక ఐఏఎస్ మాత్రమే, ప్రజాసేవకురాలు మాత్రమే. ఇది ఒక కమ్యూనిటీ. కొన్ని వేల లక్షల మంది ఇండియాలో డిజేబుల్ కమ్యూనిటీ 3% ఉన్నారు. ఇంతమందిని అవమానిస్తుంటే మీరు ఏం చేస్తున్నారు? బాధ్యత లేదా నా క్వశ్చన్. అందరూ దీనికి బాధ్యత వహించాలి. సమాజం దీనికి సిగ్గుపడాలి. ఇలాంటి స్టేట్మెంట్స్కి అలాంటి వాళ్ళని కండెమ్ చేయాలి. ఖచ్చితంగా అందరూ ముందుకిస్తే కానీ ఆమె ఆగదు. అందరూ మాట్లాడితే కానీ ఆవిడ ఆగదు. 24 గంటలు చూసాం, ఆవిడ ఆగలేదు, విత్డ్రా చేసుకోలేదు. నిన్నటి నుంచి చూస్తూనే ఉన్నాం, ట్రై చేస్తూనే ఉన్నాం. సో ఈ సందర్భంగా అందరూ రకరకాల ఆర్గనైజేషన్స్ నుంచి, డిఫరెంట్ లేబుల్ ఆర్గనైజేషన్స్ నుంచి, ఇన్ఫ్యాక్ట్ మీరు ఎక్కడ కూడా డిజేబుల్ అని రాయద్దు, మీకు అర్థం కావాలని చెప్పా కానీ స్పెషల్లీ ఏబుల్డ్, డిఫరెంట్ లేబుల్ కూడా కాదు, స్పెషల్లీ ఏబుల్డ్. నేను రోజుకి 20 గంటలు పని చేస్తాను అని చేయమనండి. నేను చెప్తున్నాను, నేను పరీక్ష రాస్తాను రాయమనండి, సివిల్స్ ఎగ్జామ్ ఈరోజు వచ్చి కూర్చోమనండి, నేను 20 గంటలు పని చేస్తాను, నాతో పాటు పని చేయమనండి. హౌ కెన్ షీ జడ్జ్ దట్? వీ కెనాట్ టేక్ ఇట్ ఎనీమోర్. ద కామెంట్స్ ఆర్ వెరీ రిప్రహెన్సివ్, కండెమ్నబుల్, డిస్క్రిమినేటరీ, అండ్ there is no justice and fairness in her comments. As a civil services officer, she should have followed certain restraint. కొంచెం పరిమితులు ఉంటాయండి. ఆవిడ పర్సనల్ లైఫ్ గురించి మేము ఏ రోజున కామెంట్ చేసామా? ఆవిడ ఇన్స్టా రీల్స్ గురించి కామెంట్ చేసామా? ఆవిడ పర్సనల్ లైఫ్ గురించి మేము వెళ్ళామా? ఎవరన్నా అడిగారా? ఆవిడ వచ్చి ఒక సమాజం మీద రాస్తారు, వీళ్ళని పైలట్గా తీసుకుంటారా, వీళ్ళని డాక్టర్స్గా, సర్జన్స్గా తీసుకుంటారా? మరి అవును ఎందుకని ఇలాంటి అన్నైతికం, ఇల్లిటరేట్ ఐఏఎస్ ఆఫీసర్స్ తయారైన ప్రపంచం దరిద్రం పట్టింది. మీకు తెలుసా, సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా మోస్ట్ వల్నరబుల్, మోస్ట్ బ్యాక్వర్డ్ ఉంది సివిల్ సర్వీసెస్లో కానీ ఎక్కడైనా సరే డిఫరెంట్ లేబుల్ కమ్యూనిటీ. ఇలాంటి వాళ్ళ చేతులు పడే కదా ఈ ప్రభుత్వం ఇలా అయిపోయింది. సెంట్రల్ గవర్నమెంట్లో ఇలాంటి ఆఫీసర్స్, స్టేట్ గవర్నమెంట్లో ఇలాంటి ఆఫీసర్సే. ఈవిడ బయటికి రాస్తుంది, కొంతమంది బయటికి చెప్పట్లా. పర్సనల్ దగ్గర ఎంతోమంది కామెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు. డిఫరెంట్ లేబుల్ వాళ్ళకి ఎందుకు, వాళ్ళ ఇంట్లో కూర్చోవచ్చు కదా, అంటే వాళ్ళు మనుషులు కాదా, వాళ్ళు బతకలేరా, వాళ్ళ గౌరవంగా బతికే అర్హత లేదా? కాళ్ళు చేతుల లోపం అనేది దేవుడిచ్చింది, వాళ్ళు సొంతంగా వెళ్ళి కట్ చేసుకోరండి. ఏ లోపం వచ్చినా సొంతంగా తీసుకోరు. నేను చూపిస్తాను, అద్భుతంగా పాటలు పాడేవాళ్ళు, అద్భుతంగా ఆన్సర్స్ రాసేవాళ్ళు నా దగ్గరికి ప్రతిరోజు 2-3 డిఫరెంట్ లేబుల్ వాళ్ళు వస్తారు. చూసి వాళ్ళ శక్తియుక్తులు చూసి నా కళ్ళు నీళ్ళలో గారుతాయి. అలాంటి వాళ్ళ మీద అండి మీ మొత్తం మీ యొక్క సోషల్ మీడియా ఇంపాక్ట్. ముందు మీడియా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు హైప్ క్రియేట్ చేస్తారు. వీళ్ళు సోషల్ మీడియా అకౌంట్ స్టార్ట్ చేసి ఐడెంటిటీ క్రైసిస్ కోసం మేము గొప్పలను చూపించుకుంటూ ఉంటారు. ఇంకా అక్కడి నుంచి లక్షల్లో సబ్స్క్రైబర్స్ వస్తారు. వచ్చిన తర్వాత కామెంట్లు మొదలెడతారు మా పైన. అలా కామెంట్ చేస్తే ఎక్కువ మంది వింటారు కదా. సొసైటీకి ఇలాంటి రూడ్ కామెంట్స్, అగ్లీ కామెంట్స్, వల్గర్ కామెంట్స్ కావాలి. చాలా తప్పు, వివక్ష చాలా తప్పు. ఫస్ట్ బేస్డ్ ఆన్ విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్స్, అంటే విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ టు ఆల్ ఐఏఎస్ వాట్ యు హావ్ డన్ టు ద డిఫరెంట్ లేబుల్ కమ్యూనిటీ, ఐ విష్ టు ఆస్క్ యూ విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్స్ టు ఎంటైర్ ఐఏఎస్ కమ్యూనిటీ ఇన్ ఇండియా. మీరు ఎవరండి మాట్లాడటానికి? మీరు ఖండించారని నిన్నటి నుంచి ఇంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు తెలంగాణ ఉన్నారు, ఒక్కళ్ళన్నా ఖండించారా అండి? ధైర్యం ఉందా? నాకు పర్సనల్గా మెసేజ్లు పెడుతున్నారు మీరు ఖండించాలి దీన్ని అని. వాళ్ళకి ధైర్యం లేదు. ట్విట్టర్లో వచ్చి ఖండించారు. ఒకే ఒక ఆయన ట్విట్టర్లో వచ్చి డైరెక్ట్గా నా గురించి రాసిన ఆయన నరహరి గారు, మధ్యప్రదేశ్